కర్నూలు జిల్లాలో ఏం కేవ్స్ అవి బెలూన్ కేవ్స్ ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గుహలు ఇక్కడికి వచ్చాం. ఇది అంతా కూడా మరి లోపలికి వెళ్ళాలి, చూడాలి. ఇది బహుశా రామ్కో సిమెంట్ వాడు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాడు కొత్తగా అనుకుంటా, ప్లాంట్ ఇది ఓపెన్ చేసినట్టున్నారు. అంతా బోర్డ్స్ మీద అన్నీ కూడా వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు దీనికి డెవలపింగ్ మరి వాళ్ళు ఏమన్నా ప్రభుత్వానికి ఫండింగ్ ఇచ్చారో తెలియదు, కానీ చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఎంట్రన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, టికెట్ తీసుకోవాలి. ఇప్పుడే గుహల్లోకి జస్ట్ టికెట్ తీసుకున్నాము. ఇలా ఇలా ఎంట్రన్స్, అమ్మ ఇదే జస్ట్ ఎంట్రన్స్. ఏం తీసుకోవాలంటే ఇక్కడ నుంచి జస్ట్ మేము దిగుతున్నాం ఇప్పుడే. బెలూన్ గుహలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ గైడ్లైన్ వెంట తీసుకొని వెళ్ళండి, హెల్మెట్ ధరించండి, ఎత్తు తక్కువైన చోట తలకు గాయం కలగవచ్చు, దీపాలు ఆరిపోయినప్పుడు కదలకుండా నిశ్శబ్దంగా నిలబడి కంగారు పడవద్దు, గాలి గొట్టల కింద సేద తీర్చుకునండి, నింపాదిగా నడుస్తూ అందాలను తిలకించి ఆనందించండి. సో గైడ్ కావాలి, గైడ్ కింద ఉంటాడు, వెళ్దాం పండి. ఇది గుహలో ఇదండి గుహ. ఇంకా లోపల పేరు ఎట్లా ఉంటుందో చూడాలి. మరి మేము వెళ్ళి అడిగిరా మరి వాళ్ళని అడుగురా, వాళ్ళని అడుగు. ఇది గుహల్లోకి వెళ్ళబోతున్నాం. మరి వాళ్ళు గైడ్ తీసుకెళ్ళి మాకు గైడ్ కనపడలేదు. వీటెన్సీ ఇప్పుడే ఇక దిగుతున్నాం, వెళ్తున్నాం గుహల్లోకి. మా భాస్కర్ గారు అయితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళేమో గైడ్ తీసుకెళ్ళమన్నారు, గైడ్ లేడు. ఎవరు గైడ్ ఏమో లంచ్కి వెళ్ళాడంట, ఎవరు లేరు. వాళ్ళేమో కిందకి మళ్ళీ పైకి వెళ్ళడానికి వచ్చాము. వెళ్ళిపోండి పర్వాలేదు, ప్రశాంతంగా వెళ్ళండి అన్నారు. వచ్చేసాం సొరంగంలోకి. సొరంగం గుహ అంటే సొరంగం అనా చిన్నగా తగులుతాయి, జాగ్రత్తగా. దా ఇక ఇక్కడ నుంచి వీడియో ఆపేసి ఫోటోలు తీసుకోవడం బెటర్ లాగుంది. తగులుతాయి మరి బాగా, కిందగా ఉంది ఇక్కడ. ఓకే, పైన ఇంత లోపలికి వచ్చాము మేము అప్పుడే. సరైన పాము అనిపించింది, సరైన పాము. స్టార్టింగ్ బెత్తరేసింది, మొత్తం కూడా సరిగ్గా ఉంది. అది మాకు ప్రారంభంలో సరైన పాముని చూసాము ఇక్కడ మేము. అది వీడియోకి అందలేదు, మాకు ఇటుపోయింది దెబ్బ. మేమందరం సైలెంట్, మేము లోపలికి వెళ్ళాం. అదే నువ్వు తొందరరా, నువ్వు అది సరైన సైలెంట్ అయిపోయాం. కారు సరైన పాము చూసాం మేము. లోపల రావడం చూస్తున్నాడు. ఇక బాగు ఫుల్ అయ్యా బాబు, అసలు మా వాళ్ళు ఎవడు కూడా అలా చివరికి కూడా ఎవడు చూడతలేదు, డేర్ చేసి ఎవరం కూడా. కొండ గుహ లోపలికి వచ్చాం, సరైన పావును చూసాం. మా వాడు ఎటు సైలెంట్. ఇక లోపలికి వెళ్తే వీడియో మరి వస్తారో తెలియదు, కానీ అందుకని ఇక్కడే చేస్తున్నాము. హాయ్, మళ్ళీ బయటకు వచ్చాం, మళ్ళీ ఒక వీడియో పెడతాం. హాయ్, బాయ్ బాయ్ బాయ్. బాబు అక్కడ మాయా మందిరం ఉంది, చాలా సన్నగా, చాలా హైట్ తక్కువతో. ఒక విషయం చెప్పాలంటే పాకినట్టుగానే వచ్చాము. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ మందిరంలో మాయా అనేది రాసి ఉంది. మాయా మందిరం ఇక్కడ ఏముంది, ఏమీ లేదు. ఇక్కడ అంతా మాయ, ఏమి లేదు. ఇక్కడ ఏమి లేదు బాబు, అక్కడ ఏం చూపిస్తుంది. ఇక మాయా అంటే ఇది మాయా మందిరం అన్నారు. ఇక్కడ ఏమి లేదు. ఆల్మోస్ట్ ఆల్ మేము అందరం ఇలా పాక్కుంటూ వచ్చాము, అంటే అంత బాగా కిందకు ఉంది. కాబట్టి మళ్ళీ పాతాళ గంగ కూడా ఉంది, వైపు వెళ్తాం. బాయ్ బాయ్, మళ్ళీ వెళ్తాం. సరైంది. ఇది 1000 పడగల అన్నారు. అసలు ఎలా చూడండి ఒకసారి. దీని దారి ఇలా వెళ్తారు మనోళ్ళు. అంటే ఇలా అమ్మ అబ్బో చూడండి ఇక్కడ అంతా. అరే బాబోయ్, వీడియో తీరేమో ఇక్కడ చాలా కూర్చొని ఏం జరుగుతుందో అర్థం కాని అంత పరిస్థితి. వెళ్తున్నాం అక్కడ.
అసలు ఘోరాది దాదాపుగా అందరం అరే ఈ ఫోన్ అందుకో బాబాయ్ ఫోన్ అందుకో అమ్మ ఫోన్ అందుకో అమ్మా అబ్బా వెనకాల వాటర్ పాతాళ గంగ నిజంగా మాత్రం సూపర్ ఉంది ఇది. ఇది ముందు రావడానికి చాలా సన్నని మెట్టల ద్వారా లోపలికి వచ్చాము. నిజంగా వచ్చిన తర్వాత మేము వాడి పట్టుకోండి ఈ వాటర్ పాతాళ గంగ పేరు పెట్టినందుకు నిజంగానే చాలా కిందకు రావాల్సి వచ్చింది. సూపర్ ఉంది, బాగుంది. బాయ్ ఇంక ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ఇంకా వెనక్కి ఇక ఇక్కడితో రోజు మళ్ళీ ఎంతైతే వచ్చాము మళ్ళీ ఎంత వెనక్కి వెళ్ళిపోవడమే. ఓకేనా? ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ కేవ్స్ మాత్రం మిస్ అవ్వకండి. చూడండి చెప్పండిరా కష్టపడి తెచ్చాం. అసలు మా బాసు గారు అయితే పాతాళ గంగకి మరే ఫస్ట్ ఎరా హాయ్ చెప్పరా రైట్ బాయ్ బాయ్. ఇప్పటికే దాదాపు 1 కిలోమీటర్ లోపల నడిచాం. ఇది ఓడలమర్రి మండపం వైపు వెళ్తున్నాం మేము. హైట్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు లైట్లు ఏర్పాటు చేశారు కాబట్టి మనకి ప్లాస్టింగ్ చేశారు. ఏంది కొండరాయనా? దాదాపు నాకు తెలిసి మేము ఇప్పుడు 1 కిలోమీటర్ లోపలికి వచ్చాం. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇట్లా లోపలికి. సెల్ లైట్ వేసుకోండి రా. సెల్ లైట్ ఏంటి ఇక లైట్ లేదు ఇక్కడ. చూడరా ఓకే. ఇప్పుడు మేము ఇక్కడ మండపానికి వచ్చేది మండపం అసలు ఒక్కొక్కటి చూసుకుంటారండి రా. అరే చూడండి రే మండపం ఒకసారి చూడండి రా. గాలి లేదు ఇక్కడ అసలు మామూలు లేదు. గాలి లేదు ఇక్కడ. నాకు తెలిసి 0 ఆక్సిజన్ అన్నట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. అయినప్పటికీ మండపం చూసాము. అక్కడ ఆల్రెడీ చెప్పారు ఆస్మా ఉన్న వాళ్ళు రావద్దని. ఇది 100% రిస్ట్రిక్షన్లో అవుతుంది. చూడండి ఈ మండపానికి మాత్రం ఈ మండపంలోకి అసలు ఆస్మా పేషెంట్స్ ఎవరైనా మండపం ఉంటుంది దాని ఇంటర్ కూడా చెప్పారు అక్కడ ధ్యానం బెలూన్ కేసుకు రావద్దు. అది వాస్తు దగ్గర బెలూన్ కేసుకు వచ్చినా మీరు కొద్ది వరకు చూసేయండి. ఈ మండపం ఒకటి ధ్యాన మందిరం దగ్గర మాత్రం రాకండి. ఎందుకంటే అసలు గాలి అస్సలు ఆడతలేదు. కోటి లింగాలు అంటే అయితే ఇదిగో కోటి లింగాలు ఎక్కడైనా ఇప్పుడు మా నెత్తి మీద ఉన్నాయి. అంటే ఎన్ని అవి బోర్డుకి ఇదే ఉంది. మా వెనకాల రాసిన కోటి లింగాలని కనపడతలే కదా, ఏం లేవు. కానీ బాగుంది రైట్. మేము వచ్చాం కనిపిస్తున్న సందులో నుంచి మేము రావడం జరిగింది. అస్సలు ఇక్కడ మరీ ఘోరంగా ఉంది. అసలు నేర ఎంత ఇరుగ్గా ఉందంటే అది పొట్ట తగులుతుందేమో అన్నట్టుగా ఉన్నాము. అమ్మ గుహలు చూస్తుంటే మామూలు లేదు ఇది. ఓకే మళ్ళీ చేస్తాను నేను. మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ ఏం కనపడతలేదు. ఈ బెలూన్ కేవ్స్కి వచ్చిన తర్వాత పరిస్థితి సొక్కాల పదేసి అది లో బ్యాటరీ అంటారా వాడు రే తలకాయ ఎత్తరు కొద్దిగా అని బెలూన్స్ అలిసిపోయారు మొత్తం. సొక్కా తడిచిపోయింది.